హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్స్ మీడియా. ఏదైనా ఒక హోమం చేయాలంటే దానికి కీలకమైన ఘట్టం పూర్ణాహుతి. ఈ పూర్ణాహుతి ఘట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు పూర్ణాహుతి అనేది ఎందుకు చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది మనం ఇక్కడ పురోహితులు వేద పండితులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఈ పూర్ణాహుతి ముఖ్య ఘట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎట్లా మనకి భక్తాదులందరికీ కూడా గొప్ప విశేషమైనటువంటి ఘట్టం ఈ యజ్ఞం కానీ లేక హోమం కానీ ఏవి చేసుకున్నప్పటికీ కూడా పూర్ణాహుతి అని ఆఖరణ చేస్తారు. ఇప్పుడు జరుగుతోందండి అది. ఆ మంత్రాలు మీరు వింటున్నారు. మనకి హోమద్రవ్యాలన్నీ కూడా సంతృప్తిగా ఒక్కొక్క స్వాహాకారానికి కూడా ఆ దేవతకి యజ్ఞేశ్వరుడికి సమర్పించి ఆహుతి సమర్పిస్తారు. అది అయిపోయిన తర్వాత సంపూర్ణ సిద్ధి సంపూర్ణ ఫలం కావాలంటే స్వామి మేము ఇచ్చుకున్నటువంటి ఆరాధన ఇక్కడతో హోమరూపంలో సంపూర్ణమైందని చెప్పడం కోసం ఈ పూర్ణాహుతి చేస్తారు. ఈ పూర్ణాహుతి ఆద్యం పూర్ణాహుతి చేస్తారు. విశేషమైన ద్రవ్యాలు ఉంటాయి ఇందులో. అవేమిటంటే చక్కటి బంగారపు పళ్ళెమునందు లేక వారి శక్తిగా ఇతర పళ్ళెం కానీ పళ్ళెం తీసుకుని ఆ పళ్ళెం నిండా ఒక పట్టు వస్త్రంలో గంధపు చెక్క, సుగంధ ద్రవ్యాలు, యాలక్కాయలు, లవంగాలు, జాజికాయి, జాపత్రి ఇలా ఇత్యాదయ వట్టివేళ్ళు, కచ్చూరాలు, ఇవన్నీ సుగంధ ద్రవ్యాలు, ముఖ్యంగా శోభనప్రదమైనవి సౌభాగ్యప్రదమైనటువంటి సుగంధ ద్రవ్యాలన్నీ కూడా ఇవి ఆరోగ్య సూత్రంలో చాలా గొప్ప విశేషమైన ద్రవ్యాలని కలిపి ఆహుతి సమర్పిస్తారు. సాధారణంగా మనకి ఏదో ఈ ఆకులవి తెలిసి రకరకాల పళ్ళన్నీ మంట పెట్టేస్తున్నారు, ఏమిటిది అనుకోవడం సర్వసాధారణం. కానీ అలా అనుకోకూడదు, చాలా తప్పది. ఎందుకంటే సుగంధయుక్తమైనటువంటి ఆ ద్రవ్యాలు పూర్ణాహుతిలో సమర్పించిన తర్వాత మరింత గొప్పగా ధూమం పైకి వెళ్ళి వ్యోమమండలంలో విశేషమైనటువంటి కంపనం వచ్చి మనకి వర్షధాతువులు ఆ ఆకాశం నుంచి మేఘం ఆవృతమై వర్షించడానికి మంచి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కర్మ సఫలమైంది, ఆ భగవంతుడికి నివేదన సంపూర్ణ నివేదన ఈ పూర్ణాహుతి ద్వారా సమర్పించడం అయినది అని అనడంతోనే ఆ యజ్ఞేశ్వరుడు వచ్చి మనకి ఈ పూర్ణాహుతి పూర్ణ ఫలితాన్ని ఇస్తాడు. సంతానం కోరి చేసే వారికి సంతానాన్ని, ఉద్యోగం కావలసిన వారికి ఉద్యోగాన్ని, దేశ అరిష్టాలు, ఈ మధ్యని వానల వల్ల అనేక ఇబ్బందులు పడ్డారు, ఆ వానల వల్ల అరిష్టాలని నివృత్తి చేసి మనకి సంపూర్ణ ఫలితాలను ఇస్తాడు. కాబట్టి ఈ పూర్ణాహుతి మనం చేస్తాం. పూర్ణాహుతి దగ్గర అందరూ వచ్చి పిల్ల పాప పెద్దలు అందరూ వచ్చి ఆ పూర్ణాహుతి ద్రవ్యాన్ని స్పర్శ చేసి స్వామివారి యొక్క ఆధ్వర్యంలో బ్రాహ్మణోత్తములు ఆ పూర్ణాహుతి ద్రవ్యాన్ని యజ్ఞానికి సమర్పించడం ఈ ఘట్టం. ఇది చాలా మంత్రంతో సైతంగా పూర్ణాహుతి ఉత్తమాంజుహోతి అని చెప్పి మనకి చెప్తోంది వేదం. పూర్ణాహుతి చేసినట్లయితే ఆ ఆహుతికి పరమేశ్వరుడు సంతృష్టి చెంది మనకి సంపూర్ణ ఫలితాన్ని ఇస్తాడు అని దీని యొక్క విశేషమైన అర్థం. ఇందులో చక్కటి సంపూర్ణమైనటువంటి సుగంధ ద్రవ్యాలు సమర్పిస్తాయి. అందరికీ తెలుసున్నది మసాలా దినుసులు అనుకుంటారు. మసాలా దినుసులు ఇంకొక రకమైనటువంటి భావాన్ని కలిగించేవి కావు, ఆరోగ్యప్రదమైనవి. యాలక్కాయలు, లవంగాలు, గంధపు చెక్క, దాడిమి ఫలములు, దాడి తర్వాత జాజికాయ, జాపత్రి, వట్టివేళ్ళు, ఇవన్నీ చందనం, పచ్చకర్పూరం, ఇవన్నీ ఇంకా 21 రకాల చక్కటి ద్రవ్యాలండి. ఈ ద్రవ్యాలు హోమం చేస్తూ ఉంటే ఆ సుగంధయుక్తమైన వాసన పీల్చినట్టయితే అతపూర్వం ఎంతో కాలం నుంచి యజ్ఞం చేస్తున్న ఫలితం కానీ ఆ రోజు చేస్తున్న హవనం కానీ ఎంతో మంత్రంతో చేస్తారు కదా, ఆ ఫలితం అంతా పూర్ణాహుతి దర్శించి చూసి వినడం వలన ఈ మాటలు 4 వినడం వల్ల కూడా ఫలితం వస్తుందని చెప్పి పెద్దలు మనకు చెప్పారండి. ఇది పూర్ణాహుతి యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే పూర్ణాహుతి అనేది ప్రతి హోమంలోనూ ఒక ముఖ్య ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఈ ఘట్టానికి సంబంధించి అన్ని రకాలటువంటి ఏదైతే ఎలా చేస్తారో, దాంట్లో ఏం కలుపుతారు, ఏముంటాయి, ఇది చూడడం వల్ల ఏమి మేలు జరుగుద్ది, ఇది వినడం వల్ల ఏం మేలు జరుగుద్ది అనేది చెప్పారు వేద పండితులు. కెమెరా పర్సన్ విజయకృష్ణతో మోహన్, ఐ డ్రీమ్స్, గన్నవరం నుంచి.